సూర్యుడు పొలంపై ఉదయించాడు. పిల్లి ఒక పెద్ద మ్యా అంటూ బాస్కెట్లో నుంచి బయటకు కూర్చింది. మూము ఆవు పాలు బకెట్ పక్కన నిద్రపోతుంది. పిల్లి నెమ్మదిగా నడిచి మూము కుడి తోకను తాకింది. మూము నిద్రలోనే పెద్ద శబ్దంతో ఉత్సర్గం చేసింది. పిల్లి నవ్వుతూ కింద పడిపోయింది. మూము లేచి గబగబా చూస్తూ అడిగింది, అది మబ్బుల గర్జన. మూము కన్నులు తెరిచి ఖాళీగా ఉన్న మేత బకెట్ను గమనించింది. మూము నోరు తుడుచుకుంటూ చెప్పింది, ఇప్పుడు పాలు టైం. పక్కన విన్న పిల్లి ఒక్కసారిగా శ్వాస ఆపుకుంది. పిల్లి తన ఊహల్లో మూము పాలను జలపాతంలా తాగుతున్న దృశ్యం ఊహించుకుంది. పిల్లి ఒక బ్యారెల్ వెనుక దాక్కొని మూమును అనుమానంగా గమనించసాగింది. పిల్లి పాలు ఉన్న బకెట్ పట్టుకుని తాళం గదిలోకి లాగుతుంది. మూము చూసేసరికి బకెట్ ఒంటరిగానే కదులుతోంది. పిల్లి బకెట్ వెనుక దాక్కుంది. మూము భయంతో గాలిలోకి పసుపసుగా గడ్డి తన్నింది. ఆ గడ్డి పిల్లిపై పడిపోయి చిన్న పసివిత్తెన ఆవుల్లా కనిపించేసింది. మూము ఆశ్చర్యంతో ఊపిరి ఆపి కుప్పకూలింది. పిల్లి పాల చిందల వద్ద మేడ క్రింద దాక్కుంది. మూము లోపల చూసేందుకు జూసింది. పాలపై జారి గాల్లోకి ఎగిరి చప్పగా నీటిలో పడింది. పాలలో మూము ముక్కులో బుడగలు. పక్కా కామెడీ సీన్. పిల్లి కూడా ఆ నీటిలో జారిపడింది. ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. దాదాజీ 2 తాజా పాల బకెట్లతో లోపలికి వచ్చాడు. పిల్లి మరియు మూము కలిసి కూర్చొని ఆనందంగా పాలను ముద్దుగా తాగుతున్నారు. పిల్లి మూము ముక్కుని లెక్కలేస్తుంది. మూము మూదువుగా ముకుళిస్తుంది. పొలం మీద సూర్యాస్తమయం, శాంతమైన నవ్వులు మిగిలినవి. దయచేసి లిటిల్ టూన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.